చూస్తున్నాం. మీ అందరికీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమ నేత అయిన బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా కొనసాగి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా కొనసాగుతున్న ఈటల రాజేందర్కు సంబంధించి వారు చేసే వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా, మరోవైపు ప్రభుత్వాలు ఏవైనా ఉండనివ్వండి కానీ ప్రజలకు మేలు జరగాలనే ఒక సంకల్పంతో మాత్రమే నేను మాట్లాడాను అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇదే విషయంలో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి మీరు గతంలో చూసే ఉంటారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ నేత 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వారితో పాటుగా అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, ఇంకో పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సంబంధించి అనేక రకాలుగా విమర్శలు చేసిండు రేవంత్ రెడ్డి చేసే విమర్శలకు మరి రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ కానీ, లేదా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ కానీ, లేదా ఎఫ్ఐఆర్ కానీ పెన్ను ఎందుకు కదలట్లేదో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఎవరైనా ఈ తెలంగాణలో ఉన్న యువకులు కానీ, లేదా ఈ తెలంగాణ రాష్ట్ర రక్షణ కోసం పనిచేసే ఉద్యమకారులు కానీ, లేదా ప్రభుత్వానికి సంబంధించి అసంతృప్తికి సంబంధించి వెళ్ళగక్కే ప్రయత్నం కానీ, లేదా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపేందుకు అది ఫేస్బుక్కా, ట్విట్టరా, వాట్సప్పా, యూట్యూబా, లేదా ఏదైనా అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం వాడుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో సోషల్ మీడియా అంటే డిజిటల్ విప్లవానికి సంబంధించి మీరు డిజిటల్లో సోషల్ మాధ్యమాలలో ఎక్కడ కూడా పోస్ట్ పెట్టినా కూడా ఎఫ్ఐఆర్ కాపీ డైరెక్ట్గా నేరుగా మీ ఇంటికి వచ్చే పరిస్థితి, లేదా మఫ్తీలో పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు, లేదా పోలీస్ వ్యవస్థ పూర్తిగా కూడా ఓన్లీ సోషల్ మీడియా మీద మాత్రమే ఫోకస్ పెడుతున్న దృశ్యాలు మీ అందరికీ కూడా కనబడ్డాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాన్ని చూస్తే కాస్త ఆసక్తికరంగా మారుతుంది. అయితే ముఖ్యమంత్రి బూతులు మాట్లాడొచ్చు, ముఖ్యమంత్రి నానా రకాలుగా నానా హంగామా చేయొచ్చు, కానీ సామాన్యుడు ప్రశ్నించకూడదు, సామాన్యుడు ముఖ్యమంత్రి చేసే వ్యాఖ్యల గురించి మాట్లాడకూడదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడవచ్చు, కానీ తెలంగాణలో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు ఏమీ మాట్లాడకూడదు. అంటే నేనే రాజు, నేనే మంత్రి, నేనే రాజ్య స్థాపకుణ్ణి అనే విధంగా ముఖ్యమంత్రి ఆలోచనలు ఉన్నాయి అని చెప్పడానికి సజీవ సాక్ష్యం. మరి రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న నెటిజన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి మాట్లాడే భాష మీద, ముఖ్యమంత్రి మాట్లాడే ఆ అంశాల మీద ఎందుకు పూర్తి స్థాయిలో మీరు స్పందించడం లేదు, మరి ఎందుకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు, ముఖ్యమంత్రి విషయంలో ఎందుకు అరెస్టు జరగదు అనేది కూడా అడుగుతున్నారు. ఎందుకంటే రక్తం కోయాలి, వాళ్ళ రక్తాన్ని చల్లాలి, పంటలు వండాలి అంటూ రకరకాల హంగామా చేస్తే ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు గట్టిగానే ఆ ఉద్యమాన్ని ఊపందుకున్న పరిస్థితి అయితే కనబడింది. దానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం చేశాం. అయితే దాంట్లో భాగంగా ప్రస్తుతానికి సంబంధించి కూడా ఇప్పుడు మరో అంశం కూడా తెర మీదకి వచ్చింది, మీరు అందరూ కూడా చూస్తున్నారు. దాంట్లో పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మరొకసారి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈటల రాజేందర్కి సంబంధించి అంటే కిలాడి అనే ఒక పదాన్ని వాడిండు. ఏమని వాడిండు అంటే మీరు అందరు చూడుర్రి, ఆ కిలాడి నేనా నువ్వా, ముఖ్యమంత్రికి పాలనపై కనీస అవగాహన లేదు. నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి పాలన మీద అవగాహన ఉన్నదా లేదా అనేది తెలంగాణ సమాజం చూస్తున్నది. దాంతోపాటు అత్యంత బాధాకరమైన విషయం, అత్యంత దుర్మార్గం, అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే వాళ్ళ యొక్క పరిపాలనా విభాగానికి సంబంధించిన వాళ్ళ యొక్క మంత్రులు కానీ, వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు కానీ, లేదా వాళ్ళ పార్టీ నేతలే చర్చించుకోవడం మరో బాధాకరమైన విషయం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి పరిపాలన చేసిన మా వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో కనీసం పరిపాలన మీద, ముఖ్యమంత్రికి పాలన మీద కనీస అవగాహన లేదు అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేసిళ్ళు. అంటే వాళ్ళ పార్టీ నేతలే చెప్పిళ్ళు. చాలా సందర్భంగా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి చూస్తున్నారు. నీచమైన భాషను పక్కన పెట్టి నీళ్ళిచ్చే మార్గం చూడండి, చిత్తశుద్ధి ఉంటే ఇంజనీర్లతో మాట్లాడండి. రేవంత్ రెడ్డికి ఈటల కౌంటర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఈటల రాజేందర్ మాట్లాడేది సభ్య సమాజం కూడా హర్షిస్తున్నది. ఈటల రాజేందర్ మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఈ తెలంగాణ రాష్ట్రం హర్షిస్తున్నది. ఎందుకంటే మీరు మొన్న కూడా చూసారు, నాకు తెలంగాణ వాదమే ముఖ్యం తప్ప పార్టీలు కాదన్నాడు. నాకు అధికారం లేదా పదవులు ముఖ్యం కాదు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అన్నాడు. మళ్ళా ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడే భాష మీద కనీసం ఎవరు స్పందించలే. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే మేము ప్రశ్నించే గొంతుకలం, లేదా తెలంగాణ సమాజాన్ని బాగు చేస్తాం, లేదా ఇంకోటి చేస్తాం అంటూ రకరకాలుగా కూడా అనేక రకాలుగా రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ, లేదా పూర్తి స్థాయిలో
చాలా వరకు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్న యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి ఒక వర్గంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇంకొక ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, ఇంకో పక్కన మాజీ మంత్రి, అసెంబ్లీకి సంబంధించిన డిప్యూటీ ఫ్లో లీడర్ మీద ఏకంగా మిమ్మల్ని కోసి ఆ రక్తాన్ని పంటలకు చల్లితే అదే వస్తుంది అంటప్పుడు మరి ఈరోజు సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు జరగలే? గన్ పార్క్ దగ్గర ఎందుకు ధర్నాలు జరగలే? దీని మీద సమాజం ఎందుకు చర్చించట్లేదు? ఇన్ని రోజుల వరకు నిన్నటిదాకా మాట్లాడిన మైకులన్నీ ఎందుకు మూగపోయినాయి? బయటికి మాత్రం ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నామని చెప్పే ఆ నీచమైన జర్నలిజాన్ని ఎంచుకున్నారు. వాస్తవం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాలలో పనిచేస్తారు, వాళ్ళు భారతీయ జనతా పార్టీకి పనిచేస్తారు. కానీ ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతానికి సంబంధించిన ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమకారుడు, దాంతోపాటు 2 పర్యాయాలు మంత్రులుగా కొనసాగిన వాళ్ళు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. మరి వాళ్ళ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళ విషయంలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు జరగట్లేదు? ఈ రాజకీయాలన్నీ పక్కన పెట్టినా తెలంగాణ పౌరులు కదా వాళ్ళు. మరి వాళ్ళ గురించి అయినా మాట్లాడాలి కదా. రాజకీయ నాయకుల గురించి ఇలాంటి భాష ఎందుకు మాట్లాడుతున్నారు అని ముఖ్యమంత్రిని నిలదీయాలి కదా. దీని మీద ధర్నా లేదు, దీని మీద నిరసన లేదు, దీని మీద రౌండ్ టేబుల్ సమావేశాలు లేదు. దీనికి సంబంధించి ఎందుకు డిజిటల్ మీడియాకు సంబంధించి చాలా యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడలే. మౌనమే అంగీకార సూచిక. రేవంత్ రెడ్డికి ఏమైనా గీకినా ఎంబటే వీళ్ళు పోయి ఆయింట్మెంట్ పెట్టే రకం వీళ్ళంతా. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నొప్పి వచ్చిందంటే వీళ్ళు పోయి మసాజ్ చేస్తారు. బీజేపీకి ఏమైనా అయిందంటే వీళ్ళు పోయి కట్టుకడతారు. కానీ బీఆర్ఎస్ అనేది వీళ్ళ దృష్టిలో ఎట్లా మారిపోయింది అంటే కనీసం వీళ్ళు ఏంది అంటే ఆ బీఆర్ఎస్ను కనీసం ఏంది అంటే పార్టీగా కూడా గుర్తించకున్నంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తారు. అరే, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడిన తీరు చాలా బాధాకరమైన విషయం. దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఈ తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్లు కానీ, ఈ తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ మేధావులు కానీ స్పందించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాట రోజు రోజుకు హద్దులు దాటిపోతున్నది. ఆల్రెడీ హద్దులు దాటిపోయింది, ఇంకా మితిమీరిపోతున్నది. దాన్ని అడ్డుకట్టేయాల్సిన బాధ్యత ఈ తెలంగాణ సమాజాన్ని. కోసేస్తాం, రక్తం జల్లుతాం అంటే ఈ విషయంలో ఎందుకు ఏ ఒక్కరూ మాట్లాడలేదు అనేది నా ప్రశ్న. ఇది చాలా బాధాకరమైన విషయం. చీకటి రోజుగా అభివర్ణించిన తప్పు లేదు. ఏది మొత్తం జర్నలిజం అనేది ఎట్లున్నది అంటే ఇవాళ రేపు పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల పేరు చెప్తున్నారు కానీ అల్టిమేట్గా పార్టీలో పనిచేసే పరిస్థితి ఉన్నది అంతే. ఇప్పుడు ఈటల రాజేందర్కు సంబంధించి కనీసం విపక్ష పార్టీ నేత అయినా స్పందించింది కదా. ఆ సోయాన్ని ఉండాలి కదా. కనీసం ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఈ భాష సరికాదు. దాంతోపాటు వాళ్ళు ప్రస్తుతం అసెంబ్లీలో సభ్యులుగా కొనసాగుతున్నారు. వాళ్ళ నియోజకవర్గానికి ఓట్లేసిళ్ళు, వాళ్ళు గెలిచిళ్ళు, అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళ ఓటర్లకు మనోభావాలు దెబ్బతింటే అనేది ఈ సోయంతా ఏం లేదా? ఇదంతా గుర్తు లేదా? ఇదంతా యాదికి లేదా? దీని మీద మాట్లాడాల్సిన బాధ్యత లేదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హద్దులు మీరి మాట్లాడుతున్నారు కదా, దాని మీద మాట్లాడాలి కదా. రాష్ట్రానికి సంబంధించిన డీజీపీకి వినతి పత్రం పోవాలి కదా, ఎస్పీలకు వినతి పత్రం పోవాలి కదా, ఎక్కడి పోలీస్ స్టేషన్లలో అక్కడ కంప్లైంట్లు పోవాలి కదా. ఇదంతా ఎందుకు జరుగుతలేదు? ఏది భారతీయ జనతా పార్టీ దెబ్బతాకడంగానో, లేకపోతే కాంగ్రెస్కు దెబ్బతాకుతానో, లేకపోతే కమ్యూనిస్టులకు దెబ్బతాకుతానో, లేకపోతే ఏది కొన్ని వర్గాలకు మాత్రం మేము మాత్రమే నిరంతరం మీడియాలలో ఉండాలి, మేము మాత్రమే నిరంతరం మీడియాలలో కనబడాలి, మేము మాత్రమే ఉంటాం తప్ప ఇంకెవరూ కనబడద్దు. మళ్ళీ ఇందులో కులాలు, ఈ జర్నలిజంలో చేసేదే రోత జర్నలిజం. మళ్ళీ అలా కులాలను బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో కూడా ఆ మైకులు కూడా అట్లనే తయారైపోయినాయి. అంటే తెలంగాణ సమాజం పట్ల చిత్తశుద్ధి ఉన్నదాన్ని చూపెడతారు, అంత యాక్టింగ్. వీళ్ళు ఏంటంటే వీళ్ళని ఏదైనా సినిమాలలోనో లేకపోతే ఏది ఈటీవీలు వస్తాయి చూడు, జబర్దస్త్ లాంటి షోలనో లేకపోతే పటాసు ఇంకేమైనా షోలు ఉంటాయి చూడు, వాళ్ళు వేస్తే వీళ్ళు చాలా అద్భుతంగా వీళ్ళ యొక్క కళలను బయట పెడతారు. అరే, తెలంగాణ సమాజంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ నేత, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన గురించి ఇంత మాట అంటే కనీసం స్పందించరు. అదే ఈటల రాజేందర్ అన్న చూడు ఏమన్నాడో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను ఉద్దేశించి ఇటు హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ ఉన్న కిలాడి కమిటీలో చేరాడు అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కిలాడి ఎవరో తెలంగాణ సమాజం నిర్ణయిస్తుంది అంటూ ఈటల రాజేందర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసిండు.
ఓ పక్కన అంటే ఈటల రాజేందర్ విషయంలో నేను సానుకూలంగానే మాట్లాడతాను, ఎందుకంటే ఆయన పట్ల ఒక గౌరవం ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన దాంట్లో ఆయన కూడా భాగస్వామ్యుడు ఒకటి. రెండోది భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాక ముందుకు ఉద్యమ పార్టీలో పనిచేసిన వ్యక్తి. సరే రాజకీయ సమీకరణ ఏది జరిగింది అనేది ఆ దేవుడికి ఎరుగు, కానీ దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళినప్పటి నుండి కూడా ప్రజా సమస్యల విషయంలో ఆడో ఈడో మాట్లాడుతున్నాడు కదా, ప్రజల పక్షాన అయితే నిలబడుతున్నాడు కదా, కన్నెపల్లి పంప్ హౌస్ విషయంలో మాట్లాడింది కదా, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. సో ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మనం ఆలోచించాల్సిన విషయంలో ఏంటంటే కేటీఆర్ హరీష్ రావు దాంతోపాటుగా ఇది మన హరీష్ రావు కేటీఆర్ను కిలాడి అని సంబోధించడం, వాళ్ళ రక్తాన్ని కోసి పంటలకు చల్లాలి అని చెప్పినాం. మరి ఇదంతా ఇంత దృశ్యం జరుగుతున్నది కదా, ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నది కదా, దీని మీద మరి ఈ తెలంగాణలో ఉండే మేధావులు ఎవరు మాట్లాడట్లేదేంది? ఈ తెలంగాణలో ఉండే కవులు కళాకారులు ఎందుకు మాట్లాడట్లేదు? మీ యొక్క అద్భుతమైన విమర్శన అస్త్రాలను సంధించాలి కదా, మరి ఎందుకు ఏమైపోయింది? మౌనమే అంగీకార సూచికనా, లేకపోతే మాట్లాడలేమనా? లేదు, మాకున్న 4 పేపర్లు మాత్రమే మాకున్న 5 పేపర్లు మా బానిస ఏది అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని రక్షించే పేపర్లు మాత్రమే మేము ఈడ పెడతాం, మార్నింగ్ న్యూస్లు చేస్తాం అంటే అది మీ కర్మ. తెలంగాణ సమాజం పట్ల ఇంత పెద్ద మాట అన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా స్పందించాలి కదా. నిన్న కేసీఆర్ అన్నాడు, హరీష్ రావు అన్నాడు, కేటీఆర్ అన్నాడు, మళ్ళా ఈటల రాజేందర్ అన్నాడు, రేపు ఇంకొకళ్ళు అంటారు. ముఖ్యమంత్రి మాటలకు హద్దు మీరిపోయింది, దాన్ని అడ్డుకట్ట వేయాల్సింది తెలంగాణ సమాజమే. ఈ తెలంగాణలో ఉన్న విపక్షాలు కానీ, తెలంగాణలో ఉండే ప్రజా సంఘాలు కానీ, తెలంగాణలో ఉండే కవులు కళాకారులు కానీ, ఈ తెలంగాణలో ఉండే మేధావులు కానీ వాళ్ళందరూ మాట్లాడాలి. వాళ్ళందరూ మాట్లాడితేనే కదా తెలిసేది. వాళ్ళందరూ మాట్లాడకపోతే ఎట్లా? ఈరోజు ఈటల రాజేందర్ మీద విమర్శనే కాదు, హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ను కూడా అనడం ఎంతవరకు కరెక్ట్? ఆయన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ విమర్శలు చేయొచ్చు కాక కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయనకి ఏ రాజ్యాంగం కల్పించిన హక్కు అండి? మరి అంత మాట అన్నప్పుడు ఇక్కడ శాంతి భద్రతల విషయంలో ఇబ్బంది అవుతుందని మరి రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ చెప్పాలి కదా. ముఖ్యమంత్రి మాట్లాడే భాషకి ఎఫ్ఐఆర్లు కావు, ముఖ్యమంత్రి మాట్లాడే భాషకు పూర్తి స్థాయిలో ఏదీ కాదు. అంటే ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించమని నేను అడుగుతున్నా. ఇక దీంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ కనబడుతున్నది కదా, విజయశాంతి గారు ఏ పార్టీలో ఉన్నారు? వారు కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం ఎమ్మెల్సీ వారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ వారు. ఈ పక్కన కనబడుతున్నది ఎవరు? రేణుకా చౌదరి, ఆ పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. దాంతోపాటుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా వారు ఏంది అంటే నిజమైన కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంలో అసంతృప్తి వ్యక్తం చేసే వ్యక్తులలో వాళ్ళొకరు. ఏం జరిగింది అంటే ఒకసారి చూడండి, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారిగా అంతర్గత రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజకీయ పరిణామాలు ఈ ఒక్కరోజుతో వేడెక్కలే. ప్రతిరోజు కూడా అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా అంతర్గత కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల, తెలంగాణలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల అడుగడుగునా అన్యాయం జరుగుతున్నది. ఇది ఎప్పుడో ఒకసారి బ్లాస్ట్ అంటది. ఇటు రాజకీయ పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ సీనియర్ నేతల నుంచి వస్తున్న విమర్శలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న అత్యంత కీలకమైన విద్యాశాఖ, హోంశాఖకు సంబంధించిన లోపాలను ఎత్తిచూపుతూ సొంత పార్టీ నేతలే చురుకలు అంటించడం గమనార్హం అంటూ కూడా చూస్తుంది. నిజంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కానీ లేదా ఇంకేదైనా విషయంలో కానీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు అవుతున్నదో చూస్తున్నాం. నిన్న మనం సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నది. వికారాబాదు సంథింగ్ ఏదో జిల్లాకు సంబంధించిన ఒక ఆటో డ్రైవర్ తన ఆటో డ్రైవర్ వెనుక స్టిక్కర్ వేసుకుంటే దాన్ని వివాదాస్పదంగా మారింది. కానీ అదే వేరే వ్యక్తులు వేస్తే వివాదాస్పదంగా మారలే. ఇంకొక విషయం, ఫోక్సో కేసుకు సంబంధించి చాలా రకాలుగా కేసులు, బెయిల్లు ఇవన్నీ జరుగుతున్నాయి. శాంతి భద్రతల విషయంలో అదొకటి జరిగిపోయింది. ఇంకా మూడో విషయం ఏంటంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా సమస్యలను పక్కదారి పట్టించే విధంగా రాజకీయాలు మాత్రమే చేసే క్రమంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే విద్యాశాఖ మొన్ననే ప్రారంభమైంది, కొత్త సంవత్సరం ప్రారంభమైంది. అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనప్పటి నుండి అనేక రకాల ఫేక్ కాలేజీలకు, ఫేక్ స్కూళ్లకు అనుమతి వచ్చింది. అది విద్యాశాఖ పర్యవేక్షిస్తున్నాడు యనుమల రేవంత్ రెడ్డి. ఒకటి. రెండో విషయం ఏంది అంటే హోంశాఖకు సంబంధించి కూడా ఈయనే పర్యవేక్షిస్తున్నాడు. కానీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రోజు ఏదో చోట ఏదో రకమైన సంఘటన జరుగుతూనే ఉన్నది. కానీ ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళ పట్ల మాత్రం
అతి భయంకరంగా క్రూరంగా కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మరి ముఖ్యమంత్రి మాట్లాడే భాషకు ఒక న్యాయం ఉంది. తెలంగాణలో ప్రశ్నించే వ్యక్తులు ఎవరైనా ఏ ప్లాట్ఫామ్ నుండి ప్రశ్నించే వాళ్ళకైనా మరో రకమైన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూడుర్రి, ఎందుకంటే ఇక్కడ ఏంది ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు కానీ, ఎమ్మెల్సీ విజయశాంతి కానీ, ఎంపీ రేణుకా చౌదరి లాంటి వాళ్ళు సీనియర్ పాలనా పరంగా ప్రభుత్వం మరింత బాధ్యతంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో లోపాలను సవరించుకోవాలని బహిరంగంగానే సూచించారు. ఈ నేపథ్యం అధికార పీఠంలోనే ఉంటూ సొంత పార్టీ గూటి నుంచి వ్యక్తమవుతున్న అసమ్మతి సెగపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ప్రభుత్వంలో అసమ్మతి, పాలనా తీరుపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు షాబాద్కు సంబంధించిన ఘట్టంలో పోలీస్ శాఖ తీరును తప్పుబట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి, పోలీసుల నిర్లక్ష్యం వల్లనే పూర్తి స్థాయిలో కూడా పోలీసుల నిర్లక్ష్యం వల్లనే రాజ్కుమార్ బయటకు వచ్చాడన్న విజయశాంతి, ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యంపై గన్ పార్క్ దగ్గర ధర్నాలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు విహెచ్ సొంత ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి, ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ అసమ్మతి సెగలు, పార్టీలో రోజుకు ముదురుతున్న పంచాయతీ పోరు, ఇక అధిష్టానానికి లేఖలు సైతం రాస్తున్న నేతలు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది బయటికి కనిపించే ఎట్లా అంటే ఒక మంచిగడ్డ లాంటిది. మంచిగడ్డ కూడా అని చెప్పలేం కానీ అగ్ని కీలలు లాంటి అగ్ని జ్వాలలు ఉంటాయి కదా, ఒకటేసారి బ్లాస్ట్ అవుతాయి కదా, అలాంటిది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీలో ఒక పంచాయతీ కాదు, రేవంత్ రెడ్డి ఒక వర్గం, సీనియర్లు ఒక వర్గం, అసలు కాంగ్రెస్ నేతలు ఇంకొక వర్గం, వలసవాద కాంగ్రెస్ నేతలు ఇంకొక వర్గం, దోపిడీదారులు ఇంకొక వర్గం, ఏది ఆర్థిక దోపిడీ చేయడానికి వచ్చేది టెండర్లు కమిషన్లకు సంపాదనకు వచ్చింది ఇంకొక వర్గం, పదవులు అనుభవించడానికి వచ్చింది ఇంకొక వర్గం, కేవలం రాజ్యంలో ఏంది పరిపాలన ఎంజాయ్ చేయడానికి వచ్చింది ఇంకొక వర్గం. ఇన్ని రకాలుగా ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీలో. ఇది ఏది హనుమంతరావు విమర్శించినా, రేణుకా చౌదరి విమర్శించినా, లేదా విజయశాంతి విమర్శించినా, రేవంత్ రెడ్డి విమర్శించినా, నేను లోపాలను ఎత్తి చూపినా, మీరందరూ చూసిన వాస్తవం ఏంది అంటే ఒక కలిసికట్టుగా లేని ప్రభుత్వాలు ఇవన్నీ. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరిపాలన విజన్ కానీ, ప్రభుత్వంలో పనిచేస్తున్న తీరు కానీ, ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు కానీ అన్నీ కూడా మనం చూస్తున్నాం. చాలా సందర్భాలలో నాకు అనిపించే విషయం ఏంటంటే సొంత పార్టీనే ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క పార్టీ ఎంత అధ్వాన దీనస్థితిలోకి వెళ్ళిపోయిందో తెలంగాణ సమాజానికి అర్థమైపోతుంది. ఎందుకంటే ఈరోజు రేణుకా చౌదరి మాట్లాడొచ్చుగాక, లేదా విజయశాంతి మాట్లాడొచ్చుగాక, ఈ అసంతృప్తులన్నీ దేనికోసం? పరిపాలన సరిగ్గా చేయండి, ప్రజల ఇష్టాలను ప్రజలను గౌరవించండి, దాంతోపాటు మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలను అమలు చేయండి, అన్ని విషయాలలో ప్రజలకు రక్షణగా ఉండండి అనే ఒక ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేసేది కదా. ఎందుకంటే అధికారంలో పూర్తి స్థాయిలో ఉండాలనే ఆలోచన ఉంటుంది కదా. ఎవరు అధికారాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. అధికారం అనేది పోకుండా ఉండాలంటే ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి, కానీ వ్యక్తుల కోసం పనిచేయకూడదు అనేది ఇక్కడ నినాదం. ఇక్కడ చట్టాలు ఉంటాయి, ప్రజాస్వామ్యం ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. కానీ ఇక్కడ జరిగే బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ సమాజానికి కూడా తెలుసు ఏంది అంటే ప్రజల కోసం మాత్రమే ఉండే ప్రభుత్వాలు, ప్రజల పక్షాన ఉండే ప్రభుత్వాలు మాత్రం చాలా సందర్భాలలో చాలా రేర్గా కనబడతాయి. వ్యక్తుల కోసం, వ్యక్తుల పట్ల నిలిచేటి మాత్రమే ఎక్కువ కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సొంత గుట్టిలోని అసమ్మతి ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ సీనియర్ నేతల నుంచి వస్తున్న విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న అత్యంత కీలకమైన విద్యాశాఖ, హోంశాఖలకు సంబంధించిన లోపాలను ఎత్తి చూపుతూ సొంత పార్టీ పెద్దలే చురకలు అంటించడం పాలనా పరంగా మరియు ప్రభుత్వ పరంగా కూడా వెనకబడిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే ఇందులో ఒక విషయాన్ని చెప్తా, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి మీరు అందరూ కూడా చూడండి, అందరూ అధికారం కోసమే వచ్చారు తప్ప ప్రజల కోసం ఎవ్వరూ రాలే. అధికారాన్ని ఎంజాయ్ చేయడానికి లేదా అధికారాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రజాపాలన అనేది పేరుకు మాత్రమే, ప్రజలకు నిజంగా పాలన అంత అద్భుతంగా అందట్లేదు. మీరు గ్రౌండ్ లెవెల్కు వెళ్తారా, రియాలిటీకి వెళ్తారా, మీరు చూడుర్రి. వీళ్ళ పార్టీని విమర్శిస్తున్నారు అంటే వాళ్ళ పార్టీ ఎంత అధ్వానంగా ఉంటే వాళ్ళు విమర్శిస్తారు. ఇప్పుడు మీరు ఒకసారి చూడుర్రి, తెలంగాణ సమాజం మొత్తం కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ తెలంగాణలో పూర్తి స్థలం విజయశాంతి మాట్లాడింది అంటే అర్థం ఉంటుంది, రేణుకా చౌదరి చాలా సీనియర్ నేత ఆమె మాట్లాడింది అంటే అర్థం ఉండదు, హనుమంతరావుకు సంబంధించి మొత్తం సీనియర్లే మాట్లాడారు. ఇక్కడ జూనియర్లు, వలసవాదులు ఎవరు అసలైన కాంగ్రెస్ వాదులు మాట్లాడుతున్నారు, వీళ్ళే అడుగుతున్నారు. రేణుకా చౌదరి కాంగ్రెస్ వాది, హనుమంతరావు కాంగ్రెస్ వాది, విజయశాంతి తెలంగాణ వాది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చుగాక, కానీ వీళ్ళందరూ వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించే కదా ప్రశ్నిస్తున్నారు. అంటే ఎట్లున్నది అనేది మీరే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక విషయం ఒకసారి ఇక్కడ చూడుర్రి, సర్కార్ మెడలు వంచిన బీఆర్ఎస్తో పెట్టుకుంటే ఏదైనా పాతాళానికే, అందపాతాళాన్ని తొక్కేస్తారు వాళ్ళు. బీఆర్ఎస్కున్న ఒక విజన్ ఏంటంటే ఆ పార్టీ కార్యకర్తలు కానీ, ఆ పార్టీ సోషల్ మీడియా కానీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ, ఆ పార్టీ చాలా పటిష్టమైన పార్టీ. దాన్ని అస్థిరపరచడానికి, దానిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నించాలి. కానీ ఉద్యమ పార్టీని అస్థిరపరచడానికి, ఉద్యమ పార్టీని ఏదో చేద్దామంటే అది చేద్దామన్న ఆలోచనలో ఉన్న వ్యక్తులు మాత్రం అంధకారంలోకి వెళ్ళిపోతారు తప్ప పార్టీని అయితే ఏమీ చేయలేరు. సో మొత్తానికి ప్రజల వైపు నిలబడే ప్రాంతీయ పార్టీ, తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్న పార్టీ. ఈ పార్టీ తెలంగాణ ప్రజల కోసం ఉన్న పార్టీ. మీరు ఒకసారి చూడండి, పాలమూరు కేసీఆర్ పంపుకు మళ్ళీ వెటరన్ ఎట్టకేలకు తల వంచిన రేవంత్. నీళ్ళు ఎక్కడ పోయాలన్న చోటే నింపుతున్న పైన, నీళ్ళు ఎక్కడ పోయాలన్న చోటే నింపుతున్న పైన ఆనాడే నెరవేరిన కళ. 2.5 ఏళ్ల క్రితం ప్రారంభించిన కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తాగునీటిని అందించేందుకు 2023 సెప్టెంబర్లో నార్లాపూర్ పంప్ హౌస్లో 2 మోటార్లు ఆన్ చేసి శ్రీశైలం నుంచి నార్లాపూర్ రిజర్వాయర్కు నీటిని ఎత్తిపోసి లాంఛనంగా ప్రారంభించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. నేడు మళ్ళీ మొదలైన జలం తిరిగి ఆన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం నిర్వహించిన వెటరన్ ద్వారా నార్లాపూర్ పంప్ హౌస్ నుంచి నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఎగిసిపడుతున్న కృష్ణా జలాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక్కడ ఏంది అంటే కోతివై కొమ్మెక్కెడంకడం దాని నుండి అనేది ఒకటి కథ ఉంటుంది, మీ అందరికి గుర్తుండాలి, చిన్నప్పుడు చెప్తా ఉంటారు. అట్లున్నది. అనిపించుకునేందుకు, తిట్టించుకునేందుకు, తిట్ల పడుడేందుకు, తండ్రుల పడని. ఆ ప్రభుత్వం అదేదో అప్పుడే చేస్తే అయిపోవు కదా. ఈరోజు ఇట్లా చేయాల్సిన పరిస్థితి ఉండదు కదా. కేసీఆర్ ఆ రోజే మహబూబ్ నగర్కు సంబంధించిన కరువు జిల్లా, వలసవాద జిల్లా, ఆ జిల్లాను బాగు చేయాలనే ఒక సంకల్పంతో మంచిగా ఆనాడే పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి మహబూబ్ నగర్కు సంబంధించి నార్లాపూర్ పంప్ హౌస్ను ఉంచిండు కదా, మంచిగా వెటరన్ కూడా పెట్టిండు కదా, అప్పుడు ప్రారంభించిండు కదా కేసీఆర్. మళ్ళా ప్రభుత్వం అంటే విపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే రోజు అంటే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నేతలైనా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమైన రోజు పంచాయతీ పెట్టిళ్ళు, రోజు ఆందోళన చేసి నిరసన వ్యక్తం చేసి దెబ్బకు దిగి వచ్చిండు సారుకి, ఎవరు రేవంత్ రెడ్డి సార్. ఇక మళ్ళీ ఏం చేస్తాడు, ఏసీలో కూకున్నా చల్ల జంటలు పట్టేటట్టు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పని చేసేళ్ళు, వాళ్ళకు బాధ్యత తెలుసు. వాళ్ళకి ఏంటి అంటే ఏది చేస్తే తెలంగాణ రాష్ట్రానికి లాభం, ప్రజలు ఎట్లా బాగుపడతారు, ప్రజలు ఎట్లా సంఘటితంగా ఉంటారు, ప్రజల పోరాటం ఎట్లుంటుంది అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ, అది ఊరికే పైనుండి దిగి వచ్చిన పార్టీ కాదు. వాళ్ళు మంచిగా ప్రాజెక్టులు కట్టిళ్ళు, నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతో మంచిగానే చేసిళ్ళు. ఆనాడు నీళ్ళు ఇచ్చిళ్ళు, ఇప్పుడు ఇవ్వకపోతే లొల్లి చేస్తే మొత్తానికి దిగవత్తివి. ఏంది మొత్తం ఉన్న పర్వం అంతా పోగొట్టుకున్న తర్వాత. ఇక ఇంకొకసారి ఇటు చూడుర్రి, మీరందరూ కూడా ఇక్కడ ఒకసారి మనందరం కూడా ఆలోచిద్దాం. ప్రాజెక్టు ఎత్తిపోతలకు ప్రభుత్వం సన్నాహాలు. 2.5 ఏళ్లుగా పాలమూరుపై కక్షగట్టి పడవ భూసేకరణ చేయలేదని బీఆర్ఎస్ పై నిందలు. నీటిని ఎత్తిపోయాలని రేవంత్ వ్యాఖ్యలు ఎత్తిపోయాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ప్రాజెక్టును పూర్తి చేయాలని బీఆర్ఎస్ ఉద్యమం. కరువు నేపథ్యంలో కళ్ళు తెచ్చిన ప్రభుత్వం. కేసీఆర్ ఆన్ చేస్తున్న పంపులకే మరోసారి వెటరన్. ఇప్పటికైనా నీళ్లు నింపండి. కేసీఆర్ హయాంలోనే పూర్తయిన పంపులు కక్షతో కాంగ్రెస్ పడవ పెట్టింది. పాలమూరు రంగారెడ్డిపై దృష్టి పెట్టండి నిరంజన్ రెడ్డి. ఇక దీంతో పాటుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైనది. జూరాల, భీమా, నెట్టెంపాడు, కలవకుర్తి అన్నీ కలిపితే ఒకెత్తు, పాలమూరు ఎత్తిపోతల పథకం ఒకెత్తు. ప్రాజెక్టులో 90 టీఎంసీల నీరు వినియోగించుకోవచ్చు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే నికరంగా 26 లక్షల ఎకరాలకు నీరు అందుతుండే. 27,000 కోట్లు ఖర్చు పెట్టిర్రు. పంపులు, లిఫ్ట్లు పెట్టిర్రు తప్ప చేసింది ఏమీ లేదు. అసలు భూసేకరణ చేయలేదు. భూసేకరణ చేయకుండానే ఎట్లా పూర్తవుతుంది? రిజర్వాయర్లో సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇవేమీ చేయకుండా రిజర్వాయర్లలో నీళ్లు నింపగలమా? నీళ్లను ఎత్తి ఎక్కడ పోయాలని జూన్ 6వ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు. దెబ్బకు మరి ఇప్పుడు నీళ్ళు ఏడబోతున్నాడు, వాళ్ళ ఇంటికాడ పోతున్నాడు, వాళ్ళ ఫామ్ హౌస్లలో పోసుకుంటుర్రా, ఏడబోసుకుంటుర్రు. రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఏమైనా పోసుకుంటుండా? చూడురి, బీఆర్ఎస్ను బదనాం చేసినా నీళ్లు ఎక్కడ పోయాలి అని ముఖ్యమంత్రి మాట్లాడిన నెలన్నర లోపే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కట్టించిన పాలమూరు ప్రాజెక్టులోనే కేసీఆర్ ప్రారంభించిన పంప్ హౌస్నే మళ్ళీ వెటరన్ నిర్వహించింది. కేసీఆర్ నిర్మించిన రిజర్వాయర్లోనే నీటిని ఎత్తిపోసింది. మంగళవారం సాయంత్రం 5:55 నిమిషాలకు ఒక పంపును 19 సెకండ్ల పాటు నడిపింది. తర్వాత 6 గంటల 20 నిమిషాల నుంచి 7 గంటల 20 నిమిషాల వరకు గంట పాటు ఏకదాటిగా రన్ చేసి రిజర్వాయర్లలో 0.1 టీఎంసీని నీటిని నింపింది. మరి ఎడబోసిర్రు
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల ఫామ్ హౌజులలో పోసిలా, లేకపోతే వాళ్ళ డూప్లెక్స్ ఇండ్లలో ఏమైనా సంపులలో పోసుకున్నారా? 2023 డిసెంబర్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీఆర్ఎస్పై రాజకీయ కక్షతో దాదాపు 2.5 ఏళ్లుగా పాలమూరును పడావు పెట్టింది. అప్పటికే 90% పూర్తి చేసిన ప్రాజెక్టు మిగతా 10% పనులు పూర్తి చేసి రైతులకు నీరందించాలని బీఆర్ఎస్ను ఏది నిలదీస్తూ వచ్చింది. మరోవైపు కరువు తరుముతూ రావడం రైతులలో నానాటికి ఆవేదన ఆగ్రహం పెరుగుతుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచింది. తప్పనిసరి పరిస్థితులలో ఇప్పుడు ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టింది. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితం ఇది. నేనేమంటున్నా అంటే మళ్ళా గుర్తుపెట్టుకోరు, బీఆర్ఎస్ పార్టీ చెప్పింది చెప్పక ముందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కథం పెట్టుకోరు. లేకపోతే వాళ్ళు ఉద్యమాలు చేసి ప్రజల్లోకి రోడ్ల మీదకి దించి నడి బజార్ దాకా తీసుకొచ్చేదాకా చేయకుర్రి. మరి మిడ్మారేను నింపేది ఎప్పుడు? రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్మారేరు పూర్తిగా నీటి నిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలు, కానీ ఇప్పుడు 7.4 టీఎంసీలే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ లాంటి ఈ జలాశయం నీరుడు కృత్రిమ సముద్రాన్ని తలపిస్తే నేడు దాదాపు డెడ్ స్టోరేజ్కి చేరుకొని వెలవెలబోతుంది. ఇందులోకి కాళేశ్వరం నుంచి ఎత్తిపోస్తే ఇక్కడ నుంచి ఇటు హైదరాబాద్ అటు నల్గొండ దాకా నీళ్లు చేరుతాయి. మరి ఈ పుణ్యం కూడా కట్టుకోమని అడుగుతున్నారు తెలంగాణ సమాజం. దేశం మొత్తంలోనే తెలంగాణలో అతి తక్కువ నీటి నిల్వలు, ప్రధాన రిజర్వాయర్లన్నీ కూడా ఖాళీ. సాధారణ కంటే 32% తక్కువగా ఉన్న నీటి నిల్వ సిడబ్ల్యూసి నివేదికలో వెల్లడి. ఉమ్మడి జిల్లాలను కొల్లగొట్టిన ఏపీలో మాత్రం 21% జలాలు, దేశవ్యాప్తంగా 10 ఏళ్ల కనిష్టానానికి తక్కువ నిల్వలున్నట్టుగా వెల్లడి. పశ్చిమ మధ్య భారత్లోనే సాధారణ కంటే స్వల్పంగా అత్యధికం అంటూ కూడా చూడొచ్చు. మన రాష్ట్రంలో జల సంక్షోభం అంచున మన రాష్ట్రం ఉన్నది. దయచేసి చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు పంతానికి పోయి మమ్మల్ని పాకలాడేటట్టు చేయకు, నువ్వు ఆధిపత్య ధోరణి పోయి మమ్మల్ని అడుక్కునేటట్టు చేయకు. నువ్వు సింహాసనంలో కూకొని మమ్మల్ని ఏంది అంటే దేహి అన్నట్టు నీళ్ళ కోసం అడేటట్టు చేయకు. కరువు ప్రాంతాన్ని మాత్రం మార్చకు. తెలంగాణలో కాళేశ్వరం ఉన్నది, తెలవకపోతే మొత్తం చదువుకో. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డనే కాదు, సుందిల్లా, అన్నారం, అనేక రిజర్వాయర్లు, బ్యారేజ్లు, కాలువలు, కెనాలు షానత్తాయి. అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత నేను నీళ్ళను. కానీ తెలంగాణను మాత్రం ఎడారి చేయకు. ఎడారి చేస్తే నీ రాజకీయ భవిష్యత్తును తెలంగాణ ప్రాంత ప్రజలు ఎడారి చేస్తారు, గుర్తుపెట్టుకోను. నీ వ్యక్తిగత స్వార్థాల కోసం, నీ వ్యక్తిగత ఆలోచనల కోసం ఏదో కేసీఆర్కు పేరొత్తదనో చేయకు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం చేయి, ఈ ప్రాంత ప్రయోజనాల రక్షణ కోసం చేయి. అంతే తప్ప నువ్వు ఎవరి కోసమో ఎందుకోసమో మాత్రం చేయకు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అప్పీల్ చేస్తున్నా. నీ పంతం, నీ ఆధిపత్యం ఉంటే 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 119 గెలిచేటట్టు ఏమన్నా ప్రయత్నం చేసుకో. కానీ బీఆర్ఎస్ పార్టీ కట్టించిందనో, బీజేపీ నిధులు ఇచ్చిందనో వాటిని ఆపే ప్రయత్నం చేయకు. ఏది వచ్చినా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపు. మరీ ముఖ్యంగా నీళ్ళ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వండి. కరువు కోరళ్లలో తెలంగాణ రాష్ట్రం ఉండబోతుంది. చాలా భయంకరమైన కరువు అది. నిప్పుల మీద నడిచే పరిస్థితులు దేకుర్రి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడే మంచిగా సెట్ చేయరి. అన్నీ ఉండి అల్లు నోట్లో శని అన్నట్టుగా వెనకట ఓ సామెత అన్నట్టుగా చేకూరి. తెలంగాణ రాష్ట్రం అనేది ఇక్కడ ఏ భారతదేశంలో ఏ రాష్ట్రాలలో కరువు వచ్చినా ఇక్కడ కరువు రాకుండా ఉండే పరిస్థితిని సృష్టించడం. కాళేశ్వరం ఒక్క నీళ్ళు ఉంటే చాలు, మనకు తాగు సాగు పంటలకు కూడా సరిపోతాయి. మొత్తం తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను కృష్ణా గోదావరి జలాలతో పూర్తి స్థాయిలో నింపండి. ఆగమైతే చేయకు, దయచేసి చెప్తున్నా. ఇగో కన్నెపల్లిపై భేషజాలాలు వీడండి, మోటార్లో ఆన్ చేయండి. మేడిగడ్డకి ఏమైనా అయితే పూర్తి బాధ్యత మాది. హెలికాప్టర్లో సీఎం మంత్రులు పర్యటించాలి. మేడిగడ్డ, ఎల్లంపల్లి, మిడ్మానేర్ను పరిశీలించాలి. మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్. రేవంత్ అంటే హిట్లర్ తుక్లక్ కలయిక, కేవీపీ వివేకానంద అంటూ కూడా. ఇగో మీరు తిట్టుకోర్రి, కొట్టుకోరి, ఏమైనా చేసుకోరు భయ్. తెలంగాణ ప్రజలకైతే అన్యాయం చేయకూరి. మీ పార్టీలు, మీ పదవులు ఏననవరి. ఇప్పుడు మీ పదవులు అడగలేమేం, మీరు ఎందుకు అధికారంలోకి వచ్చిరని మేము అడుగుతలేం. మాకు మీరు అధికారంలో ఉన్నారు, ఎట్లాగా 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో బాగు చేసే పనిలో ఉండరు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరిచి, తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారి చేసి, తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేవు, తాగడానికి ఉండే సాగునీటి ఉండదు, తెలంగాణ అంటే బీడు భూములు, ఆ తెలంగాణ ప్రజలందరూ పేదోళ్ళు అనే స్థితికి అయితే తీసుకురాకూరు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలి, ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలతో పోటీ పడుతూ మనం అన్ని రాష్ట్రాలకు ఉపాధి కల్పించే స్థితిలో ఉండాలి. నేను చెప్తున్నా, ఇప్పటికే హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల సంబంధించిన చాలామంది కూడా కూలీలు ఉంటారు. మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, తమిళనాడు కానీ చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ బతుకుతారు. నేను అదే చెప్తున్నా. ఇక దాంతోపాటుగా ఒకసారి చూడు, సూర్యాపేట జిల్లా చివ్వం మండలం
సేవాలాల్ తండా ఆవాసం ఏది పందిబండ తండా గిరిజనులు మంగళవారం తమ నెత్తురును తీసి పొలాలలో చల్లారు. రక్తం పంటలు పండితే అవి రేవంత్ రెడ్డికే పంపిస్తాం, రక్తపు కూడు తిని ఆయన మరో 4 రోజులు ఎక్కువ బతకాలి అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డిపై ఫిర్యాదుల విలువ అనుచిత వ్యాఖ్యలపై ఠానాలో బీఆర్ఎస్ కంప్లైంట్స్. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో సీఎం దిష్టిబొమ్మ దహనం. నాకు అర్థం కాని విషయం, ఉన్నకాడు ఉండక ఈ గోక్కునుడేందు గీక్కునుడేందు నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయన సారథ్యంలో ఏది రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ ఉన్నది, ఆయన సారథ్యంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వం అధికారం, వాళ్ళ అధికారులు అందరూ వాళ్ళ అనుకూలంగానే పనిచేస్తారు. ఇది బాజాప్తుగా బాండ్ పేపర్లో రాసుకోవాల్సిన విషయం. ఇప్పుడు అనవసరమైన ఏది ఈ వ్యాఖ్యలు దేనికోసం అంటున్నా? తిట్టబుద్ధి అవుతుందా, కొట్టబుద్ధి అవుతుందా, ఇంకేమన్నా చేయబుద్ధి అవుతుందా? అంత కోపం ఉంటే అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు కనబడుతుంది రేవంత్ రెడ్డిలా? ఏకంగా వాళ్ళని కోసి రక్తం తీసి సల్లూర్రి అనే పరిస్థితి వచ్చింది అంటే ఆ ఫ్రస్ట్రేషన్ దేనికి సంకేతం? నీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఏం గుంజుకోలేదే, మీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఏం గుంజుకోలే. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అంత ఫ్రస్ట్రేట్ ఎందుకైతున్నాడు ముఖ్యమంత్రి? అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకైండు? ఏ విషయంలో అయిండు? ఆ మాట అనడానికి ఆఫ్ ది రికార్డ్ జరిగిన అంశం ఏంది అంటే అంత భయంకరంగా భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటున్నా. అది భయంతో మాట్లాడిన వాక్కు, అహంకారంతో కాదు. భయం ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డిలో? ఆ వ్యాఖ్యలు చేసిన 48 గంటలు గడవక ముందుకే 72 గంటలలోనే ఢిల్లీకి ఎందుకు పోయినావు? నువ్వు ఇచ్చిన వినతి పత్రాలు ఒకటి, జరిగిన సన్నివేశం వేరు అనేది ఓ వర్గం వాదిస్తున్నది. నిజమా కాదా? అంత ఫ్రస్ట్రేట్ అయి మాట్లాడాల్సిన అవసరం ఏంది? అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, దాంతోపాటు మాజీ మంత్రులను కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ని పట్టుకొని ఎందుకు మాట్లాడాను? అల్లా ఈటలను కూడా కలిపినావు కదా. ఇక చూడు రే, ఆఖరికి పరిస్థితి ఇది వచ్చింది. ఎందుకు చేస్తున్నాడో ఏం కథో ఆయనకే తెలవాలి. ఆఖరికి ఆయనను ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందో మీరే చూడు రే. భవిష్యత్తులో రాజకీయంగా మీరు చూడు రే. ఇగో తెలంగాణలో బంగారు కొండలీలు ఏ ఊళ్ళో పోయినా ఏడవైనా దొరకరు. ఎంత దారుణమైంటే ప్రభుత్వ శాఖలలో కొంతమంది అధికారులు ప్రజల రక్తపు కూడుని తింటారు. ఇది లిటరల్లీ నిజం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయగలుగుతావా రంజిత్ అంటే ఈ విషయంలో 100కు 1000% అప్రిషియేట్ చేస్తా. ఎందుకు అంటే కూడా ఇక్కడ రీజన్ అది. ఇక చూడురి, ఈయన హెచ్ఎండిఏకు సంబంధించి పెద్ద మనిషి, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ అండి. ఈయన పేరు రవీందరు. ఈయన ఇంటి మీద నిన్న యాంటీ కరప్షన్ బ్యూరోకు సంబంధించి అంటే ఏసీపీ దాడులు జరిగినాయి. ఈయన ఆస్తి ఎంత అనుకుంటాలో తెలుసా? మళ్ళీ 100 కోట్లే. 100 కోట్ల రూపాయలు ఈయన దగ్గర దొరికినాయి. తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న ఎంతోమంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటే ఈ పందికొక్కుల దగ్గర మాత్రం 100 కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి. వీళ్ళ జీతం 3 లక్షల లోపు ఉంటుంది. ఎంత గీకినా గోకినా కోసినా తీసినా వాళ్ళ జీతం 3 లక్షల లోపే. మరి 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి సంపాదించిండినే? ఎంతమంది ప్రజల యొక్క ఉసురు పోసుకున్నాడు ఈయన పేరు రవీందర్. మళ్ళా ఈయన చీఫ్ ఇంజనీర్ అట, హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్. సిగ్గుండాలి ఈయనకు. ఏ రక్తపు కూడుతోనే నిజంగా ఇది 100 కోట్లండి ఆయన ఇంట్ల మీద ఏసీపీ దాడులు జరిగితే. మొన్నటికి మొన్న 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు ఏంది ఇవి? పైసలా లేకపోతే పెంకాసలా? 11 చోట్ల 15 బృందాలు ఏసీపీ అధికారులు తనిఖీలు చేస్తే అందులో మళ్ళీ ముఖ్యంగా ఏంది అంటే హైదరాబాద్లో పేరొందిన ప్రాంతాలను మీరు కొండాపూర్లో కానీ, గచ్చిబౌల్లో కానీ, శంషాబాదులలోనే ఈ పెద్ద మనిషికి లగ్జరీ ఫ్లాట్లు ఉన్నాయి. మీరు ఊహించని ఫ్లాట్లు ఉన్నాయి. మళ్ళీ 4 ఎకరాల భూమి, ఇంట్లో కిలోన్నర బంగారం ఉన్నది. మళ్ళీ ఇంకొక విషయం ఏం తెలుసా? 12.5 కిలోల వెండెళ్ళింది. మళ్ళీ ఈ పెద్ద మనిషి తాగనీకి మన దేశం కాదని విదేశీ మద్యాన్ని 18 బాటిల్ తెచ్చుకున్నాడు ఈ మగ పిల్లగాడు. మళ్ళీ ఈయనది 4 బ్యాంకు లాకర్లు ఉన్నాయి. ఇప్పుడు మొత్తానికి ఏసీబీకి సంబంధించిన అధికారులు కూడా సోదా చేస్తాలు. ఇక్కడ ఇగో ఈ పెద్ద మనిషి ఇగో ఈయననే రవీందర్. మరి 100 కోట్ల అధికారులు 100 కోట్ల లగ్జరీ లైఫ్ను ఎవరైతే అనుభవిస్తారో, మీ దగ్గర ఉండే అధికారులకు సంబంధించి మంచి మంచి సొంత ఇండిపెండెంట్ ఇల్లులు, 4-5 కార్లు, 10 ఎకరాలు, దాంతోపాటుగా ఎక్కడికి పోయినా విల్లాలు ఉన్నాయి అనుకో, మీరు చక్కగా పోయి ఒక కంప్లైంట్ అయ్యి ఏసీబీ అధికారులకు, సార్ ఈయనకి ఇన్ని పైసలు ఎక్కడి నుండి వచ్చినాయని అడుగురి. ప్రభుత్వ అధికారి అయితే ఖచ్చితంగా బాజాప్తగా అడుగురి. ఈ సన్నాసులు ఎట్లా తయారు చూడు, తెలంగాణను పందికొక్కు లెక్క మేత్తారు. 100 కోట్ల ఏం పీకి పొడిచిర్రని 100 కోట్లు సంపాదించారు. ఏం చేసిండి నేను రోజు ఏమన్నా దుక్కి దున్నిండా, నాగలి దున్నిండా? ఎవరి ఇదంతా ఎవరిది?
రాష్ట్రంలో అవినీతి తిమింగలాలకు గుండెలలో అవినీతి నిరోధక శాఖ ఏంటంటే వణుకు పుట్టించుడు కాదు, గజ్జ 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 వణికిస్తాంది. ఈయన హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు కదా, ఈయనను మొత్తం అధికారులు 100 కోట్లు, మరి బినామీ ఉన్నాడా ఎవరికన్నా ఏమన్నా అనేది తెలవాల్సిన విషయం. ఇక చూడు మీకు కనబడతలేదు. ఇక చూడు, రవీందర్ ఇంట్లో లభ్యమైన ఇగో ఇదిగో ఇది అన్ని పైసలు, ఇగో బంగారం, ఏది వెండి నగలు, ఇగో ఇదంతా బంగారం, ఇది వెండి నగలు. మీకు ఇంకొక విషయం కూడా చూపెట్టాలి. రవీందర్ ఇంట్లో విదేశీ మద్యం బాటిల్ చూడు, ఇగో మొత్తం ఇదంతా దేశం నుండి వచ్చిన బాటిలు, ఇగో దేశం నుండి వచ్చిన బాటిల్ ఇవన్నీ. ఈ రవీందర్కు సంబంధించి సంపాదించిన ఏది మరి ఇదంతా ఎక్కడ నుండి 4 అంతస్తుల భారీ భవనం సంపాదించిండు ఈ పెద్ద మనిషి. మళ్ళీ జడ్చిలలో 7 ఫ్లాట్లు ఓపెన్ ఫ్లాట్లు ఉన్నాయి. మళ్ళీ షాబాద్కు సంబంధించిన దాంట్లో 4 ఎకరాల విలువైన భూమి ఉన్నది, 12.5 కిలోల వెండి ఉన్నది, 3,82,000 నగదు ఉన్నది. వివిధ బ్యాంకులలో దాదాపుగా 45 లక్షల మేర ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, 45 lakhs. మళ్ళా 10 లక్షల విలువైన లగ్జరీ ఎలక్ట్రిక్ సంబంధించిన ఏది గాడ్జెస్కు సంబంధించిన వెహికల్స్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా ఈ పెద్ద మనిషి ఏది 18 బాటిళ్ళు దాచిండు. ఇక 4 లాకర్ల అధికారులు అయితే ఇంకా తెలవాలి. ఆ 4 లాకర్లను కనుక తెరిస్తే మరి ఈయన సంపాదన ఏంది, ఈయన కథ ఏంది అనేది బయటపడే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక్కసారి మీరు ఇక్కడ చూడరు, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఇక్కడ చూడరు. ఇగో ఈ లగ్జరీ బాటిళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 18 బాటిళ్ళు దొరికినాయి కదా. మొత్తం బినామీలు ఎవరెవరు, మరి ఈయనకి ఏమన్నా ఈ రవీందర్కు సంబంధించి అక్రమ సంపాదన బంధువుల పేర్ల మీద ఏమైనా పెట్టిండా, రాజకీయ నాయకులకు ఏమైనా బినామీలు ఉన్నాడా, లేకపోతే ఎవరికైనా బినామీలుగా ఉన్నాడా ఏంది అనేది బయట పెట్టే ప్రయత్నం అయితే మొదలుపెట్టిళ్ళు. నేను అందుకే తెలంగాణ సమాజానికి చెప్తున్నా, అధికారులకు సంబంధించి వాళ్ళు వచ్చే జీతాలు మహా అంటే 3 లక్షల కంటే ఎక్కువ రాదు, ఎంత పెద్ద తోపు అధికారైనా IAS IPSలకు సంబంధించి. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇగో నేను వాస్తవం ఏంది అంటే మీకు చాలామందికి తెలుస్తలేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు YRTVకి సంబంధించిన లైవ్ ఇట్లా వస్తుంది కదా, వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పని ఏం తెలుసా, ఇగో ఇక్కడ ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి.